లాస్ట్ వీక్కి వచ్చిన క్వెరీస్ ఈ వీడియోలో ఆన్సర్ చేద్దామని వచ్చాం. N95 మాస్క్స్ చాలామంది తీసుకుంటున్నారు. N95 మాస్క్స్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. N95 మాస్క్స్లో ఫిల్టరేషన్ సిస్టమ్ అన్నది ఉంటుంది. అది కంటిన్యూస్గా మనం వాడుకుంటే అది 8 అవర్స్ పనిచేస్తుంది. సో 8 అవర్స్ దాటి వాడుతున్నారంటే N95 మాస్క్ వల్ల ఉపయోగం ఏమి లేదు మీకు. అలాగే సర్జికల్ మాస్క్స్ చాలామంది తీసుకుంటున్నారు. ఈ సర్జికల్ మాస్క్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని పైన మెటల్ బ్లేడ్ని పిన్ చేసుకుంటే సీల్ అవుతుంది. సర్జికల్ మాస్క్ని పెట్టుకుని బయటకు వెళ్ళి రావచ్చు. వచ్చాక మనం తీసేటప్పుడు మన హ్యాండ్ శానిటైజ్ చేసుకుని అప్పుడు మాస్క్స్ బయటకు తీసుకోవటం బెటర్. ఇది తీసుకుంటే కంటామినేషన్ అన్నది తగ్గుతుంది. కానీ మనం ఇది తీసేసాక మళ్ళీ రీయూజ్ చేసుకోవటానికి ఇది నీట్గా అన్ఫోల్డ్ చేసి ఇంట్లో పెట్టుకుంటే ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు దీని మీద కరోనా వైరస్ పడి ఉంటే కనుక మీరు మీ ఫ్యామిలీని మొత్తాన్ని మీరు రిస్క్లో పెట్టుతున్నట్టు అవుతుంది. సో దీన్ని ఏం చేయాలి? సో N95 మాస్క్స్, సర్జికల్ మాస్క్స్ అన్నది వన్ టైం యూజ్ మాస్క్స్. తర్వాత వీటిని డిస్కార్డ్ చేయాలి. సో N95 అండ్ సర్జికల్ మాస్క్స్ మనం హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి వదిలేస్తే మన సొసైటీకి చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతాం. సో మరి ఎలా? మా ప్రొటెక్షన్ ఎట్లా అనుకున్నప్పుడు మీరు మాస్క్ ఫర్ ఆల్ అండ్ మాస్క్స్ ఇండియా అని క్యాంపెయిన్స్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. హోమ్ మేడ్ క్లాత్ మాస్క్ వాడుకోమని అందరూ క్యాంపెయిన్ చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్? క్లాత్ మాస్క్స్ అన్నది ఏదో రెడీమేడ్గా మనకి ఇట్లా దొరుకుతుంది. సో జస్ట్ ఎలాస్టిక్ని యూజ్ చేసుకుని పెట్టుకోవటం. మేక్ షూర్ దట్ మన ముక్కు, నోరు రెండు కవర్ అవ్వాలి, అన్ని వైపులా సీల్ ఉండాలి. అట్లా ఉంటేనే మనకి మాస్క్ అన్నది పనిచేస్తుంది, లేదా మాస్క్ పనిచేయదు. నెక్స్ట్, లాస్ట్ వీడియోలో మనం క్లాత్ మాస్క్ ఎలా చేసుకోవాలన్నది చూపించాం. సో ఇప్పుడు ఆ క్లాత్ మాస్క్ ఎలా పెట్టుకోవాలన్నది కూడా తెలుసుకోవాలి. సో మనం మాస్క్ చేసుకున్నాక ఫోల్డ్స్ ఉన్నది మనం చేసుకుని ఉంటే ఈ ఫోల్డ్స్ అన్నది కిందకు వస్తే అది కరెక్ట్గా మనం పెట్టుకుంటున్నట్లు లెక్క. ఈ ఫోల్డ్స్ అన్నది కిందకు ఉండాలి. సో ముక్కు పైనుంచి వేసుకుని మాస్క్ అన్నది ఫస్ట్ ముక్కు పైనుంచి రావాలి. అలాగే క్లోజ్డ్ సీల్ ఉండాలి. అదే వీలైనంత చెవుల వరకు వస్తే అది సీల్ అయ్యి కరెక్ట్గా మనకు పనిచేస్తుంది. ఎవరైనా మనం పలకరించినప్పుడు ఏంటి అని అడగటం అన్నది మానేయాలి. మాస్క్ ఎప్పుడు ముక్కు పైకే ఉండాలి. మనం మాట్లాడేది మాస్క్ ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళకి కరెక్ట్గానే వినపడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం మొహం అన్నీ ఎలా ముట్టుకోవద్దు అంటున్నారో అలాగే మన మాస్క్ని కూడా ముట్టుకోవటం అన్నది అంతే అవాయిడ్ చేయాలి. మాస్క్ ముట్టుకుంటే ఒకవేళ నిజంగా కరోనా వైరస్ ఉంటే అది మన చేతి మీద పాస్ అవుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు తీసేయటం కూడా కరెక్ట్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుని ఫస్ట్ కిందకు వేసిన నాట్ తీసుకోండి. ఫస్ట్ కింద వేసిన నాట్ తీసుకుంటే డైరెక్ట్ కంటామినేషన్ అన్నది తక్కువ ఉంటుంది, మాస్క్ కింద పడిపోకుండా ఉంటుంది. తీసేసాక తర్వాత పై తీయండి. తీసి మీరు పట్టుకుని దాన్ని సెపరేట్గా తీసి డైరెక్ట్గా డిస్కార్డ్ చేయకుండా ఏదైనా సోప్ వాటర్ ఉన్న బకెట్లో వేయండి. వేసి కాసేపు దాన్ని సోప్ చేసి వాష్ చేసి డ్రై చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఎన్ని మాస్క్స్ ఉండాలి, మీరు ఎంత ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్తారో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఐడియల్గా రోజు వెళ్ళాల్సి వస్తే కనుక 7 మాస్క్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎ గోల్డెన్ నంబర్. రావటం, వాష్ చేసుకోవటం, డ్రై చేయటం. చాలా స్టడీస్ వస్తున్నాయి. దాంట్లో ఒక స్టడీలో ఏమని చెప్పారంటే బయట సబ్స్టెన్సెస్ మీద ఒక 7 days వరకు ఉండొచ్చు కరోనా వైరస్ అని చెప్తున్నారు. సో దానికి మనం భయపడితే కనుక ఒక 7 మాస్క్స్ చేసుకోవటం అన్నది వెరీ ఐడియల్. ఒకవేళ ఈ లాక్డౌన్ అన్నది తీసేసిన ఈ కరోనా వైరస్ అన్నది ఇంకా ఈ బయట ఉన్నది ఉండొచ్చు. సో మనం నామోషి ఏం ఫీల్ అవ్వకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక 2 months వరకు కంటిన్యూగా ఇది మాస్క్స్ యూస్ చేసుకుంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అలాగే మనకి కూడా రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మనకి కన్వీనియంట్గా ఉంటుందని హ్యాండ్ శానిటైజర్ పెట్టుకొని చూపించాను, కానీ అవసరం లేదు. సోప్ ఈజ్ ఈక్వల్లీ ఎఫెక్టివ్.
సోప్ వల్ల వైరస్కి బయట ఉన్న లేయర్ గ్లైకోప్రోటీన్ అని ఉంటుంది. అది డ్యామేజ్ అయ్యి వైరస్ని వీక్ అవుతుందని స్టడీస్లో ప్రూవ్ అయినాయి. అందుకే మనం బయట నుంచి వచ్చాక కూడా మనం మాస్క్ సోప్ వాటర్లో సోప్ చేసుకుని వాష్ చేసుకోమని చెప్పేది కూడా అందుకే. సో ఈ క్లాత్ మాస్క్ మీరు వాడండి, మీ ఇంట్లో వాళ్ళ చేత వాడించండి, వీలైతే ఇంకో నలుగురికి చెప్పండి, ఇంకా వీలైతే ఇంకో నలుగురికి పంచండి. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ డిస్టెన్సింగ్, స్టేయింగ్ ఎట్ హోమ్ కన్నా మించింది ఏమీ లేదు. ఈ కరోనాకి మనకు మందు లేదు. సో మనం దాన్ని ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే మనం అంత సేఫ్గా ఉన్నట్టు. చైనా లాంటి దేశాలే ఇంకా దీన్ని కరోనా నుంచి బయటకు రాలేదు. వాళ్ళకి డిసెంబర్లో స్టార్ట్ అయింది, మనకి ఇంకా ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. సో 3 months వరకు మనం సేఫ్గా ఉండటం చాలా ముఖ్యం. మన మాస్క్ ఒకవేళ లాక్డౌన్ పీరియడ్ ఎండ్ అయిపోయినా మన మాస్క్ కంటిన్యూగా యూస్ చేసుకోండి, బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసుకోండి, పబ్లిక్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయండి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ.